మొదటి నుంచి 6 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం నుండి 6 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. మృతులలో నుండి యేసు చేత లేపబడిన లాజరు ఉన్న బేతనియాకు యేసు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయన కొరకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరు నరికి తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉంచుకొని అందులో వేయబడినది ఎత్తుకొని పోవచ్చు వచ్చెను గనుక అలాగూ చెప్పెను. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు పట్ల యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను గురించి మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో బేతనియాలో ఉన్నటువంటి మరియ యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించిన విధానాన్ని గురించి ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో మొత్తం 6 మరియలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? మరియా అనే పేరు కలిగిన వారు 6 ఉన్నారు. ఈ 6 కూడా చాలా అద్భుతమైనటువంటి భక్తి విశ్వాసం కలిగిన వారు. మొట్టమొదటిగా యేసు తల్లి అయిన మరియ. ఎవరు చెప్పండి? యేసు తల్లి అయిన మరియ. రెండవదిగా మగ్దలేనే మరియ. మూడవదిగా బేతనియా మరియ అంటారు. ఏమని? బేతనియా మరియ అంటే బేతనియా గ్రామానికి చెందిన మరియ. నాలుగవదిగా క్లోఫా భార్య అయిన మరియ. ఆమెను గురించి వేరొక మరియ అని రాయబడింది. క్లోఫా భార్య అయిన మరియ. లేకపోతే యాకోబు యోసే అనేటటువంటి వారి తల్లి అయిన మరియ. ఈ 3 పేర్లు ఒక ఆమెకి చెందినయే. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యముల గ్రంథంలో మార్కు తల్లి పేరు కూడా మరియే. ఆమెను యెరూషలేము మరియ అంటారు. ఏమంటారు? మార్కుకి ఇంకో పేరు ఏంటంటే యోహాను తల్లి అయిన మరియ అని ఉంటుంది. ఈమె ఆదిమ సంఘానికి తన ఇంటి మీద తన మేడగదిని ఇచ్చేసింది. అర్థమైందా? అంత చాలా సమర్పణ కలిగిన ఆమె అన్నమాట. ఆ ఇంటిలోనే చాలా కాలంగా దేవుని యొక్క విశ్వాసులు సంఘంగా కూడుకున్నారు. అందుకని మార్కు తల్లి అయినటువంటి మరియ. 6వ పేరు రోమా సంఘంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఉన్నది. ఆమె రోమా సంఘంలో ఉన్న మరియ అని అంటారు. ఏమంటారు? రోమా సంఘంలో ఉన్న మరియ. మరియ అనే పేరుకి అర్థం ఏంటంటే చేదు అని అర్థం. మరియ అనే పేరుకి అర్థం ఏంటి? చేదు. వారి జీవితాలు మనం ధ్యానం చేసుకుంటే వారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు రాకముందు వారి జీవితాలన్నీ చేదుగానే ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత, ఆయన విశ్వసించి ఆయన వెంబడించిన తర్వాత వారి జీవితాలు మధురముగా మార్చబడ్డాయి. ఎలా మార్చబడ్డాయి? అలాగే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రాకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే మన జీవితాలు కూడా చేదుగానే ఉంటాయి. కానీ యేసయ్యను నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించేటటువంటి వారి జీవితాలను ఆయన తప్పక మధురంగా మారుస్తాడు. బైబిల్ గ్రంథంలో ఇంకొక మరియ కూడా ఉంది. ఆమెను పాత నిబంధన మరియ అంటారు. అసలు ఈ మరియ అనే పేరు ఏ పేరుని బట్టి వచ్చిందంటే మిరియాము అనే పేరుని బట్టి వచ్చింది. కాలక్రమేణా పేర్లు పలకటం మారిపోయి మిరియాము కాస్త మరియ అయిందనమాట. అర్థమైందా? పాత నిబంధనలో మిరియాం అనే పేరు నుంచే మరియా అనే పేరు వచ్చింది. మిరియాం అన్న మరియా అన్న ఒకటే. అర్థమైందమ్మా? మిరియాం ఎవరు? మోషే చెల్లెల అక్క. మోషే అక్క. మిరియాం అన్న కూడా చేదే. ఒకప్పుడు ఆమె ఎక్కడుంది? ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉంది. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆమెను విమోచించి ఆమెను ఒక ప్రవక్త్రిగా మార్చాడు. అందుకనే నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఆమె యేసుక్రీస్తు ఆమె దేవుణ్ణి ఆరాధించిందనమాట. అర్థమైందా? సరే, ఈరోజు
యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ బేతనియా అనేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి మరియ యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించింది. బైబిల్ గ్రంథంలో చాలామంది ఆరాధన చేశారు, కానీ అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఆరాధనగా ఈ బేతనియా గ్రామం ఉన్నటువంటి మరియ చేసిన ఆరాధన మనకు కనపడతా ఉంది. ఇక్కడ ఒక స్త్రీ దేవుని ఆరాధన చేస్తూ ఉంది. ఇంతకీ మనం కూడా దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాం. మన ఆరాధన ఎలాగుందో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో ఒక స్త్రీ ప్రార్థన చేసింది. ఆమె పేరు హన్నా. ఎవరు చెప్పండి? హన్నా చేసినటువంటి ప్రార్థన ఒక అద్భుతమైన ప్రార్థన. అలాగే కొత్త నిబంధనలో బేతనియా మరియ చేసినటువంటి ఆరాధన ఒక అద్భుతమైన ఆరాధన. ఆ ఇద్దరి జీవితాలు, వారి ఇద్దరి ప్రార్థనలు, వారి ఇద్దరి ఆరాధనలు మనం ధ్యానం చేసుకుంటే చాలా సంగతులు మనం నేర్చుకోవచ్చు. సరే, మరియా దేవుని ఆరాధన చేసింది. ఇంతకీ మనం చేసేటటువంటి ఆరాధన ఎలాగుందో మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. చదవండి ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి. మృతులలో నుండి యేసు చేత లేపబడిన లాజరు ఉన్న బేతనియాకు యేసు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయన కొరకు విందు చేసిరి. విందు ఎవరి కోసం చేశారు చెప్పాలి? విందు ఎవరి కోసం చేశారు? వచ్చేటటువంటి జనాల కోసం చేయలే. విందు ఎవరి కోసం అంట? విందు అనేటటువంటిది సంతోషానికి సాదృశ్యం, అవునా కదా? కాబట్టి యేసు కొరకై వీళ్ళు విందు చేశారు. వారి ఇంటిలో యేసు ప్రధానమైన వ్యక్తిగా ఉన్నాడు. వారి ఇంటిలో యేసు ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. వారి ఇంటిలో యేసు చేసినటువంటి అద్భుతం, వారి ఇంటిలో యేసు చేసినటువంటి మేలులు, వారిని యేసు ప్రేమించినటువంటి విధానాన్ని బట్టి వారు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభు వారికి కృతజ్ఞతగా బ్రతికారు. వారు యేసుక్రీస్తు ప్రభు వారికి ఆరాధన చేయడం మాత్రమే కాకుండా ఆయనకు విందు చేశారు. ఆయనకు వారు ఉపచారం కూడా చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవితాల్లో కూడా చాలా గొప్ప కార్యాలు చేశాడు. మరి మనం ఆయనకి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా లేదా? మరి ఆయనకి మనం విందు చేస్తున్నాం అంటే ఆయన మనం సంతోషపరుస్తున్నామా లేదా? మూడవదిగా, అక్కడ ఆయన కూర్చున్నప్పుడు మార్త ఉపచారం చేస్తూ ఉంటే మరి ఆయన ఆరాధన చేస్తూ ఉంది. ఆ ఇంట్లో గొప్ప సమాధానం ఉంది. ఇప్పుడు ఇందుకు మనం దేవునికి ఉపచారం చేసేటటువంటి వ్యక్తులంగా ఉన్నామా లేదా? చేసేది మనుషులకు కాదు, చేసేది యేసుక్రీస్తు ప్రభు వారికి. ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభు వారికి, చేసేది యేసుక్రీస్తు ప్రభు వారికి. ఇది మన మనసులో ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఇంటిలో ఉన్నాడు. ఎందుకు ఇది అద్భుతమైన ఘట్టం అంటే, ఆ తర్వాత వారం యేసుక్రీస్తు ప్రభువు సిలువేయబడతాడు. ఒక వారానికి ముందుగా యేసుక్రీస్తు అంటే ఒక వారం అంటే 6 దినాలకు ముందుగా రాయబడింది స్పష్టంగా. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోవడానికి లేక సిలువ వేయబడటానికి 6 రోజుల ముందుగా ఎక్కడికి వచ్చాడంట? ఈ ఇంటిలోనికి వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి కొరకే వారు విందు చేసినప్పుడు లాజరు ఆయనతో పాటు ఉన్నాడు. రెండవదిగా మార్త ఆయనకు ఉపచారము చేస్తూ ఉంది. మూడవదిగా మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? బేతనియా మరియా. ఈ మరియను గురించి 3 సందర్భాల్లో రాయబడింది. ఈ 3 సందర్భాల్లో కూడా ఈ మరియ యేసయ్య పాదాల దగ్గరే ఉంటుంది. లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఈ మరియ యేసయ్య పాదాల దగ్గర ఆయన మాటలు వినుచూ ఉన్నది అని రాయబడింది. ఏం చేస్తుందంట? ఆయన మాటలు ఎక్కడ వింటుంది? ఆయన పాదాల దగ్గర. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఈ మరియ యేసయ్య పాదాల మీద పడి, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదన్నది. అంటే రెండవ సందర్భంలో కూడా ఎక్కడ పడింది? యేసయ్య కాళ్ళ మీద. అంటే యేసయ్య కాళ్ళ దగ్గర కన్నీరు విడిచే వ్యక్తిగా కనిపించింది. యేసయ్య కాళ్ళ దగ్గర ఏమో వాక్యం వినే స్త్రీగా, యేసయ్య కాళ్ళ దగ్గర కన్నీరు విడిచే స్త్రీగా కనిపిస్తుంది. ఇక్కడ 3వ సందర్భంలో కూడా చదవండి 3వ వచనంలో, అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున రేతి తీసుకుని యేసు పాదములకు పూసి. 3వ సందర్భంలో కూడా ఎక్కడుందామే? యేసయ్య పాదాల దగ్గరే ఉంది. అంటే యేసయ్య పాదాల దగ్గర ఒక ఆరాధికురాలిగా మనకు కనపడుతుంది. ఎలా కనపడుతుందంట? ఇట్లా చెప్పుకోవచ్చు. యేసయ్య పాదాల దగ్గర ఒక శిష్యురాలిగా, అంటే వాక్యం వినేటటువంటి వారు, వాక్యం నేర్చుకునే వారిని శిష్యులు అంటారు. రెండవదిగా యేసయ్య పాదాల దగ్గర ఒక ప్రార్థనాపరురాలిగా,
యేసే పాదాల దగ్గర ఒక ఆరాధికురాలిగా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆమె ఎలా ఆరాధన చేస్తూ ఉంది, మనం చేసేటటువంటి ఆరాధన ఎలాగుంది, యేసయ్య కోరుకుంటా ఉన్నాడు. చదవండి, యోహాను సువార్త 4వ అధ్యాయం ఆయన ఎలా ఆరాధన చేయాలని కోరుకుంటున్నాడు. ఒక మాట చదవండి, మనం ఎప్పుడు వినేటటువంటి మాటే 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఎలాంటి వారిని కోరుతున్నాడు? ఎలాంటి ఆరాధన కోరుతున్నాడు యేసయ్య? ఏమా, ఎలాంటి వారిని కోరుతున్నాడు? ఎలాంటి ఆరాధన కోరుతున్నాడు? పైన మాట ఉంది, యథార్థముగా ఆరాధించువారు. ఎలా ఆరాధన చేయాలంట అంటే యథార్థముగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు, వేషధారణతో ఆరాధించే వాళ్ళు ఉన్నారు. నా మాట అర్థమవుతుందా? మనం ఏ లిస్టులో ఉన్నామో మనకే తెలియాలి. చదవండి, నా మాట కూడా చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7 నుంచి చదవండి. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులను బట్టి వారు నన్ను వ్యర్థముగా, వేషధారణతో నువ్వు ఆరాధన చేస్తే దేవుని ఆరాధించిన వ్యర్థమే. నువ్వు ఎంత అద్భుతంగా నువ్వు పాట పాడినా, ఎంత అద్భుతంగా నువ్వు స్వరమెత్తి దేవుని స్తుతించినా, నీ హృదయం సరిగా లేకపోతే ఆ ఆరాధన వ్యర్థమైపోతూ ఉంది. ఆ ఆరాధన బట్టి దేవుడు సంతోషపడ్డావు. ఎందుకంటే దేవుడు నీ ఆరాధన అంగీకరించాలి అంటే మొదట నీవు దేవునికి అనుకూలంగా, నీవు దేవునికి యథార్థవంతుడుగా కనపడాలి. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. అర్పణ కంటే ముందుగా నీ జీవితం చాలా విలువైనది. పరిశుద్ధమైనటువంటి జీవితం లేకుండా, పరిశుద్ధమైనటువంటి హృదయం లేకుండా, పరిశుద్ధంగా మనం బ్రతకకుండా, పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధన చేయలేమో. ఒకవేళ చేసిన దేవుడు దానిని అంగీకరించడు. సరే, దేవుని ఎలా ఆరాధన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు? మొట్టమొదటిగా యథార్థముగా ఆరాధించువారు అంటున్నాడు. రెండవదిగా అంటున్నాడు ఆత్మతో అంటున్నాడు. ఎలా ఆరాధించాలంట? ఆత్మతో అంటే నువ్వు ఆరాధించే ముందుగా నువ్వు దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి. దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి అంటే నువ్వు ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి అంటే నీలో పరిశుద్ధత ఉండాలి. మనలో పరిశుద్ధత లేకుండా దేవుడు మనలో నివసిస్తాడా? ఉన్నాడు కదా. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడా? బైబిల్ గ్రంథంలో సంసోను పాపం చేసినప్పుడు రాయబడిన మాట ఏంటంటే, యెహోవా ఆత్మ అతను విడిచి వెళ్ళిపోయాడు. సౌలు పాపం చేసినప్పుడు దేవుని ఆత్మ అతను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అంట దేవుని దగ్గర నుంచే మరలా ఎవరు వచ్చారంట? దురాత్మ వచ్చింది. అర్థమైందన్నమాట. బైబిల్ గ్రంథంలో నువ్వు పాపము చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండడు. కాబట్టి రెండవదిగా పరిశుద్ధత కలిగి ఉండాలి, ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలి. ప్రార్థించేటటువంటి వారు దేవుని యొక్క ఆత్మచేత నింపబడతా ఉంటారు. దేవుని స్తుతించేటటువంటి వారు దేవుని ఆత్మచేత నింపబడతా ఉంటారు. వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేటటువంటి వారు దేవుని యొక్క ఆత్మచేత నింపబడతా ఉంటారు. దైవిక సహవాసము కలిగినటువంటి వారు అంటే దేవుని యొక్క మందిరంలో దేవునితో, దేవుని యొక్క బిడలతో దైవికమైనటువంటి సహవాసం, ఆ యొక్క బలలో పాల్పంపులు పొందేవారు దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటారు. అర్థమైందా? ఈ ఆత్మను కలిగి ఉండటం మాత్రమే కాదు, ఆత్మచేత వారు నింపబడతా ఉంటారు. ఇప్పుడు నువ్వు ఎలా ఆరాధన చేయాలి అంటే దేవుని యొక్క ఆత్మచేత నింపబడి నువ్వు ఆరాధన చేయాలి. మూడవదిగా సత్యముగా ఆరాధన అన్నాడు. ఏ ఆరాధన అంట? ఆరాధనలో అబద్ధాలు పలకూడదు. ఆరాధనలోనే ఎక్కువ అబద్ధాలు ఆడుతూ ఉంటాం మనం. అర్థమైందా? ఆరాధనలో అబద్ధాలు ఆడకూడదు. ఆరాధన ఎలాగుండాలంటే సత్యముగా ఉండాలి. నీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నీ నోరు మాట్లాడుతుంది. ఇప్పుడు మరియ దగ్గరికి వెళ్దాం మనం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. అప్పుడు మరియా మిక్కిలి, అప్పుడు మరియా అనగా మొట్టమొదటిగా ఈ మరియ యొక్క ఆరాధన సిద్ధపాటు కలిగిన ఆరాధన. చెప్పండి, ఎలాంటి ఆరాధన అంట? సిద్ధపాటు కలిగిన ఆరాధన. ఎప్పుడు అంటే
యేసుక్రీస్తు ప్రభువారు తన ఇంటిలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన గృహంలో ఉన్నాడు. అర్థమైందా? ఆయన తన ఇంటిలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నప్పుడంట యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించడానికి ఆమె తను సిద్ధపరచుకుంటా ఉంది. ఆయనకేమి ఇష్టమో, ఆయనకేమి ఇవ్వాలో, ఆయనకేమి అర్పించాలో ముందుగానే ఆమె సిద్ధపరచుకుంది. నేను ఒక మాట అడుగుతాను, ఇంతకీ దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు దేవుని ఎలా స్తుతించాలో, దేవుని ఎలా ఆరాధన చేయాలో నువ్వు సిద్ధపడగలిగి ఉన్నావా? సిద్ధపాటంటే ఆదివారం పూట కాదమ్మా. సిద్ధపాటంటే దేవుడు పాత నిబంధన కాలంలో యూదుల కొరకే విశ్రాంతి దినాన్ని నియమించాడు. ఈ విశ్రాంతి దినానికి ముందు దినాన్ని ఏమన్నారంటే సిద్ధపాటు దినం అన్నారు. అంటే ఎప్పుడు సిద్ధపడాలి చెప్పండి అమ్మా? ముందు రోజు సిద్ధపడాలి. మరి నువ్వు ప్రభు దినమైనటువంటి ఈ ఆదివారం దేవుని ఆరాధించడానికి వచ్చే ముందు నువ్వు ఎలా సిద్ధపరచుకుంటున్నావు? నువ్వు సిద్ధపాటు కలిగిన వ్యక్తివైతే నువ్వు దేవుని సన్నిధికి చాలా ముందుగా వస్తావు. నువ్వు సిద్ధపాటు కలిగిన వ్యక్తివైతే ముందుగా నీ యొక్క హృదయాన్ని సరిచేసుకోవడం కొరకై దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తావు. ఆ నిర్గమాకాండ 34వ అధ్యాయంలో దేవుడు మోషేతో చెప్పాడు, మోషే రేపు ఉదయమునకు నీవు సిద్ధపడి నీవు సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. చదవండి అన్నమాట. 34వ అధ్యాయం నిర్గమాకాండం. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయం సీనాయి ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలేను. ఎలాగుండాలంట? సిద్ధపాటు గురించి చాలాసార్లు మనం వాక్యంలో వింటూ ఉన్నాం. వింటమేమో కానీ నిజానికి మనం సిద్ధపాటు లేని వారంగానే ఉంటున్నాం. అర్థమైందా? ఆదివారం నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ సజీవుడైనటువంటి దేవుణ్ణి ఎదుర్కోవడానికి నువ్వు రాబోతూ ఉన్నావు. మరి నీ హృదయాన్ని ఎలా సిద్ధపరచుకుంటున్నావు? నీ దేహాన్ని ఎలా సిద్ధపరచుకుంటున్నావు? నీ గృహాన్ని ఎలా సిద్ధపరచుకుంటున్నావు? నీ భర్త, నీ బిడ్డలు, నీ భార్య, నీ కుటుంబాన్ని ఎలా సిద్ధపరచుకుంటున్నావు? ఆ సిద్ధపాటు నీకుంటే ప్రతి శోధన తొలగిపోయినట్లుగా శనివారం రోజే నువ్వేం చేయాలంటే ప్రార్థన. రేపు ఆదివారం నేను ఆరాధన చేయాలి. ఆరాధించడానికి చాలా అడ్డంకులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. వాటిని తొలగించమని ప్రార్థన చేయాలి. ఆమోసు గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, నీవు సిద్ధపడము, నీతో పాటు ఉన్న వారిని సిద్ధపరచుము అని అన్నాడు. మనందరికీ తెలిసినటువంటి ఆ అంశమే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో సిద్ధపడినటువంటి వారు ఎత్తబడ్డారు, సిద్ధపాటు లేనివారు విడవబడ్డారు. సిద్ధపాటు లేని వారిని ఏమన్నాడు దేవుడు? సిద్ధపాటు లేని వారిని బుద్ధి లేని కన్యకలు అన్నాడు. సిద్ధపాటు కలిగిన వారిని బుద్ధి కలిగిన. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా, మనం పరీక్షించుకోవాలా ఇంతకు మనకి ఏదుందో లేదో. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు దాకా ఒకవేళ నీ జీవితంలో నీకు సిద్ధపాటు లేకపోయినా ఇక్కడి నుంచైనా వాక్యానుసారంగా నువ్వేం చేయాలంట? ఈరోజు ఆదివారం నువ్వు మందిరానికి వస్తున్నావంటే శనివారం విజ్ఞాపన ప్రార్థనకు రావాలి. ఒకవేళ రాలేనటువంటి పరిస్థితులు నీకుంటే దేవుని సన్నిధులు ఇంటి దగ్గరే ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా నీ హృదయాన్ని దేవుని ఎదుట సరి చేసుకొని సిద్ధపాటు కలిగి దేవుని యొక్క సన్నిధికి రావాలి. కాబట్టి మొట్టమొదటిగా సిద్ధపాటు కలిగిన ఆరాధన ఎవరిదంట? మరియది. రెండవదిగా చూడండి, అక్కడే చదవండి. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అన్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఎలాంటి దాన్ని సమర్పించడానికి తీసుకొస్తుంది? ఆమె విలువైనటువంటి దానిని సమర్పించడానికి తీసుకొస్తా ఉంది. ఎందుకని? యేసయ్య కంటే విలువైన వాడు నాకెవరు కూడా లేరు. నీ జీవితంలో ఎవరికి ఎంత విలువిస్తున్నావు నాకు తెలియదు, కానీ ఇంతకు నువ్వు యేసయ్యకి ఎంత విలువిస్తున్నావు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యానికి ఎంత విలువిస్తున్నావు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మందిరానికి, సన్నిధికి ఎంత విలువిస్తున్నావు? నీ కుటుంబంలో ప్రతి వారికి నువ్వు విలువిస్తున్నావు, ప్రతి మనిషికి విలువిస్తున్నావు, ప్రతి వస్తువుకి విలువిస్తున్నావు, డబ్బుకి విలువిస్తున్నావు, కానీ యేసయ్యకి ఎంత విలువిస్తున్నావు? నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ప్రేమించే వ్యక్తివిగా, ఆయన విలువైనటువంటి వ్యక్తివిగా నువ్వు భావిస్తే ఆయనకు విలువైనటువంటి దాన్ని నీవు అర్పిస్తావు. ఎలాంటిది తీసుకొచ్చిందంటే విలువైనది కాదు, మిక్కిలి విలువైన. దేని తీసుకొచ్చిందంట? మిక్కిలి విలువైన జటామాంసి అత్తరు. ఆ అత్తరు సమర్పించడానికి త్యాగం కావాలి. ఆ అత్తరు సమర్పించడానికి ఏం కావాలి? త్యాగం కావాలి. ఎందుకంటే యూదులకు ఒక ఆచారం ఉంది.
మన భారతదేశంలో ఆడపిల్ల పుడితే వారు చాలా దాన్ని కష్టంగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని పెంచి పెద్ద చేయడం మాత్రం కాదు, వారికి పెళ్లి చేయాలా, కట్న కానుకలు ఇవ్వాలా, చాలా ఖర్చు, చాలా ప్రయాస, చాలా భారం అనుకుంటా ఉన్నారు. కానీ యూదులలో ఒక ఆడపిల్ల పుడితే వారు దాన్ని దేవుని కృపగా భావించి చాలా సంతోషపడేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ ఈ ఈ స్త్రీలు అంటే ఈ అమ్మాయిలు వయసుకు వచ్చేటప్పటికి తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళంటే ఈ అత్తరు బాటిల్ని బహుమానంగా ఇస్తారు. ఈ అత్తరు సీసాన్ని ఏం చేస్తారు? బహుమానంగా ఇస్తారు. అది జటామాంసి అత్తరు అని రాయబడింది. ఈ అత్తరుని ఎందుకు బహుమానంగా ఇస్తారంటే ఆ తర్వాత కాలంలో తల్లిదండ్రులు ఒకవేళ ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా బ్రతుకున్నా చనిపోయినా ఈ అత్తరు అత్తరు యొక్క స్పెషాలిటీ ఏంటంటే అది ఎంత కాలం నిల్వ ఉంటుందో దాని విలువ అంత పెరిగిద్ది అనమాట. ఎంత కాలం నిల్వ ఉంటుందో దాని యొక్క వాసన అంతా పరిమళిస్తుంది అనమాట. అంటే ఈ అత్తరు నిల్వ ఉండే కొద్దీ దాని విలువ పెరిగిద్ది, దాని యొక్క పరిమళం కూడా పెరిగిద్ది. అందుకని ఒక వయసుకు వచ్చినప్పుడు దానికి ఇస్తారు. ఆమె వివాహ వయసుకు వచ్చేసరికి ఈ అత్తరు బాటిల్ విలువ కూడా పెరిగిద్ది. ఒకవేళ తన తల్లిదండ్రులు చనిపోయినా కూడా ఈ అత్తరు అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఆమె తన వివాహాన్ని చేసుకోవచ్చు, తన యొక్క భవిష్యత్తులో తాను ఏ లోటు లేకుండా బ్రతకొచ్చు. అందుకని యూదులలో ఏం చేసేవాళ్ళంటే ఆడపిల్లలకు ముందుగానే తల్లిదండ్రులు ఈ అత్తరు బాటిల్ని బహుమానంగా ఇస్తారు. వాళ్ళ భవిష్యత్తులో ఏది ఇబ్బంది, ఒక రకంగా ఈ లోకంలో తల్లిదండ్రులు తమ బిడ్డలకి స్వాస్థ్యంగా ఏదైనా ఇస్తారు చూసారా, ఆ విధంగా అన్నమాట. ఇప్పుడు మరియకి వివాహం జరిగినట్లుగా లేదు, ఉందా? తల్లిదండ్రులు కూడా లేరు. ఒకవేళ తల్లిదండ్రులు ఇచ్చారేమో ఆమెకి. ఇప్పుడు ఈ అత్తరు జటామాంసి అత్తరుని అమ్ముకుంటే తనకు వివాహం జరుగుతుంది, అలాగే తన భవిష్యత్తు కూడా బాగుంటుంది. అయితే తన జీవనానికి ఆధారం, తన భవిష్యత్తుకు ఆధారమైనటువంటి ఈ అచ్చ జటామాంసి అత్తరుని ఆమె పగలగొట్టి యేసయ్య పాదాలకు పూసిందంటే ఆమె యొక్క ఆరాధనలు ఏముందో తెలుసా? ఏముందో చెప్పండి మీరే. ఏముందమ్మా? ఆమె ఆరాధనలో త్యాగం ఉంది. ఏముందంట? ఆమె ఆరాధనలో త్యాగం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి కంటే నాకు విలువైన వాళ్ళు ఎవరూ లేరు, ఆయనకంటే ముఖ్యమైన వాళ్ళు ఎవరూ లేరు. అందుకని ఈ మిక్కిలి విలువైనటువంటి అత్తరుని ఆయన పాదాలకు పూస్తే నా భవిష్యత్ తర్వాత సంగతి అని చెప్పేసి విలువైనటువంటి దాన్ని యేసయ్య పాదాలకు ఆమె పూసింది. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, నీ జీవితంలో ఎప్పుడైనా విలువైన దాన్ని యేసయ్యకి ఇచ్చావా అమ్మా? ఇంకా ఇది గురించి మాట్లాడకూడదు అనుకుంటా, కానీ కొన్నిసార్లు నాకు ఎందుకు బాధ వేసిందంటే మీరు 10 రూపాయలు ఇచ్చిన సంతోషమే, కానీ ఎందుకు చినిగిపోయిన వాటిని, పాడైపోయిన వాటిని, తీసేసిన వాటిని దేవునికి ఇవ్వాలనుకుంటారు? ఇవ్వటం మానేయండి, సంతాయిపోతే తప్పేం లేదు, ఏం మాత్రం లేదు. అలాగే బాగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, బలంగా ఉన్న వ్యక్తి, జ్ఞానంగా ఉన్నవాడిని దేవునికి ఏమంటే వాడికి ఏదైనా రోగం రాగానే అయ్యో ఈ మధ్యాహ్నం చెప్తాను అమ్మ, రోగం వచ్చిన దేవుడికి కావాలా? వాడు ఇంక మంచంలో చచ్చిన చావు బతుకులు ఉంటే నేను బతికితే దేవుడికి చెప్తానే అంటారు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే యేసయ్యకి ఒక గొర్రె పిల్లని ఇచ్చామనుకో, ఆ గొర్రె పిల్లకి కనీసం మచ్చ కూడా ఉండకూడదంట. ఆ గొర్రె పిల్ల కుంటిదై ఉండకూడదు, గుడ్డిదై ఉండకూడదు, దానికి చర్మ సంబంధమైనటువంటి మచ్చలు కూడా ఉండకూడదు అన్నాడు దేవుడు. అంటే యేసయ్యకి ఇచ్చేది ఎట్లాంటిది ఇవ్వాలి? శ్రేష్టమైనది ఇవ్వాలి. ఎందుకు దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడంటే కయ్యను కంటే శ్రేష్టమైనటువంటి బలిని దేవునికి అని రాయబడిందా లేదా మాట? ఇంతకీ మన ఆరాధన ఎలాగుందో మనమే అర్థం చేసుకోవాలి. నువ్వు దేవునికి విలువైన వాటిని ఇవ్వలేకపోవచ్చు, కానీ పరిశుద్ధంగా త్యాగంతో కూడినటువంటి నీ సమయాన్ని, నీ బలాన్ని అయినా త్యాగం చేసి దేవుని సన్నిధిలోకి ముందుకొచ్చి హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నావా? 3వదిగా చదవండి, అక్కడే 3వ వచనం. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి. అచ్చ అంటే ఏంటి? అచ్చ అంటే స్వచ్ఛమైనది అని అర్థం. అచ్చ అంటే అర్థమైంది స్వచ్ఛమైనది అని అర్థం, అంటే కల్తీ లేనిది అని అర్థం. కల్తీలు ఉండకూడదు. ఆరాధన చేసేటప్పుడు ఏముండకూడదంట? ఏమ్మా కల్తీ పాలు తాగుతారా? కల్తీ ఆహారం తింటారా? కల్తీ నూనె కొనుక్కుంటారా? మనకేమో మంచివి కావాలా? మరి యేసయ్యకి ఎలాంటి ఆరాధన కావాలంట? ఎలాంటి ఇవ్వాలంటే యేసయ్యకి ఏమా దేవునికి ఇచ్చేటటువంటిది స్వచ్ఛమైనది అయి ఉండాలి. స్వచ్ఛమైనది అనగా కల్తీ లేనిది, అదే యథార్థం.
యథార్థమైనది అన్నా పరిశుద్ధమైనది అన్నా ఒకటే. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధన చేయాలంట? యథార్థంగా ఆరాధన చేయాలి, పరిశుద్ధమైన దేవునికి అర్పించాలి. చెప్పండి. మొదటిగా సిద్ధపాటు కలిగిన ఆరాధన, రెండవదిగా విలువైన ఆరాధన, మూడవదిగా స్వచ్ఛమైన ఆరాధన. జటామాంస ఎత్తారంటే దానిలో కల్తీ లేదు. ఈ రోజుల్లో కల్తీ చేస్తూ ఉన్నారు కదా, ప్రతి దానిలో కల్తీ. ఎందుకంటే కల్తీ చేస్తే ఎక్కువ లాభాన్ని పొందుకోవచ్చు. మోసపూరితమైనటువంటి వ్యాపారాలలో కల్తీలు ఉంటాయి. కానీ యేసయ్యకి ఇచ్చే వాటిలో మనం కల్తీలు చేయకూడదు. నీ మనసు స్వచ్ఛంగా ఉండాలి, నీవు ఇచ్చేది కూడా స్వచ్ఛంగా ఉండాలి. నాలుగోదిగా చూడండి, అక్కడే మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని, ఎంత తీసుకుందంట అంటే ఎత్తైన ఆరాధన. దాని ఇట్లా చెప్పుకోవచ్చు, ఉన్నతమైన. దానికి బరువు చెప్పాడు దేవుడు. తూకం చెప్పాడా లేదా? తూకం ఉందా? ఎంత ఉంది? సేరున్నర అన్నాడు. అమ్మా, ఆ సేరున్నరే చాలా ఖరీదైంది. బంగారం ఎంతైనా చాలు. అర్థమైందా? బంగారం ఎంతైనా ఒకటే, దూది బస్తా అంతైనా ఒకటే. దేవునికి ఇచ్చేటటువంటిది ఎంత తీసుకొచ్చిందంట? సేరున్నర ఎత్తు అని రాయబడింది. అంటే ఉన్నతమైనటువంటి ఆరాధన. నీ హృదయంలో భారముండా లేసే పట్ల నువ్వు దేవుని ఆరాధించేటప్పుడు ఆయన ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నీ జీవితంలో ఆయన ముందుంచుకోవాలి. ఉన్నతమైనటువంటి వాడినిగా ఆయన హెచ్చించాలి. అలా ఆరాధించిన వారిలో దానియేలు భక్తుడు ఉన్నాడు. దానియేలు స్నేహితులు కూడా ఉన్నారు. అన్య దేశంలో ఉన్నారు. అన్య దేశంలో ఒక పెద్ద విగ్రహాన్ని నిలవబెట్టి దాన్ని పూజించు అని చెప్పినప్పుడు షద్రకు మేషకు అబేద్నెగో ఏమన్నారో తెలుసా? మేము దానికి సాగిలపడము, మేము దాన్ని పూజించము, మేము దానికి మొక్కం. ఎందుకంటే మా దేవుడు ఉన్నతమైన దేవుడు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు. ఓ రాజా, మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం దానికి సాగిలా పడము, దానికి పూజ. అది ఉన్నతమైనది అంటారు. రాజీ పడకూడదు, కలిసిపోకూడదు లోకంతో పాపంతో ఆచారాలతో కలిసిపోయి మనం దేవుని ఆరాధన చేస్తే దేవుడు దాన్ని ఇష్టపడ్డు. అలా నువ్వు కలిసిపోకుండా నువ్వు దేవుని హెచ్చించేవాడవుగా ఉండాలి. ఎత్తు అంటే ఏంటి అర్థం? ఉన్నతం అంటే దేవుని హెచ్చించాలి. మన మాటల్లో కాదు, మన ప్రవర్తనలో కాదు, మన సాక్ష్యం ద్వారా దేవుని ఏం చేయాలంట? హెచ్చించాలి. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, షద్రకు మేషకు అబేద్నెగోల ద్వారా దేవుని యొక్క నామము ఘనపరచబడింది. అక్కడ నెబుకద్నెజరు అంటాడు, వీరి దేవుడు పూజార్హుడు, ఈ విధంగా రక్షించడానికి సమర్థుడైనటువంటి దేవుడు వీళ్ళ దేవుడు, ఆ దేవుణ్ణి అందరూ పూజించండి అని అన్నాడు. అది. ఆ తర్వాత దానియేలు మొన్న ఉపవాస ప్రార్థనలు చెప్పుకున్నాం కాబట్టి ఎక్కువ చెప్పను. దానియేలు సింహాల గుహలో పడేశారు. ఆ తర్వాత ఆ సింహాల గుహలో నుండి దేవుడు ఆయన్ని రక్షించాడు. ఒక అన్యుడైనటువంటి రాజు దానియేలు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా? రక్షించాడా? రక్షించలేదా? ఎప్పుడు వచ్చాడు ఆయన? రాత్రి వేశారు గుహలో, పొద్దున్నే వచ్చాడు. ఎవరంట? రాజుగారు. రాజుగారికి విశ్వాసం ఉందా లేదా? మనకంటే ఎక్కువ విశ్వాసం ఉంది ఆయనకి. మనకంటే మంచి ప్రార్థనాపరుడు ఆ రాజుగారు. ఎందుకంటే రాత్రి అంతా నిద్రపోలే దానియేలు గుహలో ఉంటే. అర్థమైందా? ఇప్పుడు దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు, రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినైనట చూసి దేవుడు ఈ సింహముల నోట నుండి నన్ను తప్పించి నన్ను రక్షించాడు అని చెప్పగానే దానియేలు బయటికి తీశాడు రాజు అంటున్నాడు, ఈ దానియేలు దేవుడే నిజమైనటువంటి దేవుడు, ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి ఈ దానియేలు దేవుణ్ణే నా రాజ్యంలో ఉన్న వారందరూ పూజించాలి, ఆయనకే ప్రార్థన చేయాలని ఒక శాస్త్రాన్ని పుట్టించాడు. అర్థమైందా? ఉన్నతమైన లేక ఎత్తైన అనే దానికి ఉన్నతమైన అని అర్థం. అంటే మనం మన జీవితాల్లో మన ఆరాధనలో మన యొక్క జీవితాల్లో మన దేవుని హెచ్చించే వారముగా ఉండాలి. అర్థమైందా? చెప్పండి. సిద్ధపాటు కలిగిన ఆరాధన, రెండవదిగా విలువైన ఆరాధన, మూడవదిగా స్వచ్ఛమైన, నాలుగవదిగా ఉన్నతమైన ఆరాధన, ఐదవదిగా చూడండి, ఆమె ఎక్కడ పూసిందంట? యేసు పాదాలకు
యేసు పాదాల దగ్గరికి రావాలి అంటే ఏం కావాలి? తగ్గింపు కావాలి. ఏం కావాలంట? తగ్గింపుతో కూడిన ఆరాధన. అర్థమైందా? ఇప్పుడు ఆరాధనలో రెండు లక్షణాలు ఉండాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి, మన ప్రభువును మనము హెచ్చించాలి. ఎందుకు మనలో తగ్గింపు ఉందా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడైనా హెచ్చించుకున్నాడా? అమ్మ, ఆయన తగ్గింపు కలిగిన వాడా కాదా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అని రాయబడి, తర్వాత రాయబడిన మాటలో శిలువ మరణము పొందినంతగా తను తాను యేసుక్రీస్తు ప్రభువారు దేవుడయ్యుండే తను తాను తగ్గించుకొని ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగివచ్చి ఆ పశువుల పాకలో, పశువుల తొట్టులో పడుకోబట్టడానికి ఇష్టపడ్డాడు. ఆ తర్వాత కలువరి సిలువలో ఆ సిలువ మరణానికి వేలాడదీయబట్టడానికి ఆయన ఇష్టపడేంత వరకు తను తగ్గించుకున్నాడే. మనం కొన్నిసార్లు తగ్గించుకుని ఎందుకని దిగం అసలు మనం. అర్థమైందా? మన చదువుని బట్టో, మన యొక్క ఆస్తిని బట్టో, అందాన్ని బట్టో, మనకున్నటువంటి అధికారాన్ని బట్టో మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటాం. ఒకసారి మనల్ని మనం హెచ్చించుకునే ముందు మన ప్రభువును మనం ముందు పెట్టుకోవాలి. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి సంఘటన ఒకటి రాయబడింది. అది పరలోకంలో జరిగేటటువంటి ఆరాధన. ఆయన ఆరాధన చేసేటటువంటి ఆ సింహాసనం ఎదురుగా కొన్ని సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనాల మీద 24 పెద్దలు ఉన్నారు. వాళ్ళకి ఏమి ఇవ్వబడ్డాయి అంటే, వాళ్ళకి ఇంకొక కిరీటాలు ఇవ్వబడ్డాయి, వాళ్ళకు కూడా సింహాసనాలు ఇవ్వబడ్డాయి. అయితే వారు సింహాసనాల మీద కూర్చోలేదు, వారు దేవుని ఎదుట కిరీటాలు పెట్టుకోలేదు. ఆ కిరీటాలు ఆయన పాదాల దగ్గర పడేశారంట. పాదాల దగ్గర పడేశారంట. ఎందుకు పడేశారు తెలుసా? అయ్యా, నీవు మాత్రమే సింహాసనం మీద కూర్చోడానికి యోగ్యుడవు నాయనా, నీ ఎదురుగా సింహాసనం మీద కూర్చోడానికి మాకు యోగ్యత లేదు. నీవు మాత్రమే కిరీటాన్ని ధరించుకోవడానికి అర్హుడవు, నీ ఎదుడుగా మేము కిరీటాలు ధరించుకోవడానికి మాకు అర్హత లేదు. అదే తగ్గింపు. తగ్గింపుతో కూడిన ఆరాధన. తగ్గింపు ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. ఎక్కడ ఉండాలంట? ఆత్మలో ఉండాలి. 6వదిగా చూడండి, 12వ అధ్యాయం 3వ వచనం. యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. తల వెంట్రుకలతో ఆయన పాదాలు. ఒక స్త్రీకి తల వెంట్రుకలు ఘనము అని కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడింది. అర్థమైందా? ఎందుకంటే ఈ తల వెంట్రుకలు స్త్రీకి సౌందర్యాన్ని తీసుకొస్తాయి. అర్థమైందా? కాపుదలగా ఉంటాయి. ఈ తల వెంట్రుకలు ఏం చేసిందంట? ఆయన యొక్క పాదాలు తొడవటానికి, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఘనపరిచినటువంటి ఘనమైన ఆరాధన. నీ జీవితంలో నువ్వు ఏదైతే ఘనముగా ఎంచుకుంటావో ఆ ఘనమైనటువంటి దానిని నువ్వేం చేయాలంట? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర విడిచిపెట్టాలి. యేసే కంటే ఘనమైన వాళ్ళు మనకెవరో కూడా లేరు. అర్థమైందా? ఆమె తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. లూకా సువార్త 7వ అధ్యాయంలో కూడా ఒక స్త్రీ యేసయ్య పాదాల దగ్గర కన్నీళ్లు గార్చింది. ఆమెను గురించి ఆ ఇంటి యజమాని ఆయన అన్నాడు, ఆ సీమోను, కుష్ఠరోగి అయినటువంటి సీమోను అన్నాడు, ఇది పాపాత్మురాలు కదా, ఈయనేంటి ఆమెను తనను ముట్టుకొనిచ్చాడు అనుకుంటా ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సీమోని పిలిచి, ఆమె పాపాత్మురాలను యేసయ్యకి తెలుసా తెలియదా? ఆయనకి సీమోని జీవితం తెలుసు, ఆమె జీవితం కూడా తెలుసు. కానీ ఆమెను గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడో తెలుసా? ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది. ఎందుకు ప్రేమించింది? ఆయన ఎదుటికి రావడానికి ఆమెకు ధైర్యం సరిపోక ఆయన వెనక నిలవబడిందంట. ఆయన వెనక నిలవబడి కన్నీళ్ళు గారుస్తూ ఉంది. ఎంతగా కన్నీళ్ళు గార్చిందో తెలియదు, ఎంతసేపు కన్నీళ్ళు గార్చిందో తెలియదు. తన కన్నీటితో యేసయ్య పాదాలను తడిపింది. ఈమెమో అత్తరుబాటులతో తడిపితే ఆమెమో కన్నీటితో తడిపింది. ఆయన పాదాలని తన యొక్క తల వెంట్రుకలతో ఆమె తుడిచింది. అని అంటున్నాడు, అయ్యా నువ్వు నన్ను గణపరచలేదు. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి, అంటే యూదుల ఆచారం ఏంటంటే, ఒక వ్యక్తిని భోజనానికి ఆహ్వానిస్తే ఆ వ్యక్తి రావడానికి ముందుగా కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. ఈ వ్యక్తి నీళ్ళు ఇవ్వాలి. రెండవదిగా ఆహ్వానించినటువంటి వ్యక్తి ఆ వస్త్రాన్ని తీసుకొని కాలు తొడవాలి. ఈ వ్యక్తి కాలు కూడా
తుడవాల. మూడవదిగా లోపలికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ముద్దు పెట్టుకోవాలా. ముద్దు కూడా అంటే ఇంటికైతే పిలిచాడు కానీ ఏమ్మా యేసయ్యని కనపరిచాడా? ప్రేమించాడా? ఏదో యేసయ్య మీద ప్రేమతో పిలవాలా. ఈయనకి బాగా మంచి ఫాలోవర్స్ ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఈయన పిలిస్తే నాకు కూడా కొంచెం పేరు వచ్చింది అనుకున్నాడు. అదే యేసయ్య అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు నన్ను నీ ఇంటికి పిలిచావు కానీ నువ్వు నీళ్ళతో నా పాదాలు కడగల, నాకు నీళ్ళు కూడా ఇవ్వాలా, పాదాలు కడగడం తర్వాత సంగతి, వస్త్రాన్ని కూడా ఇవ్వాలా, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవాలా. కానీ ఈమె నా పాదాలను ముద్దు పెట్టుకోవటం ఆపలేదు. ఆమె విస్తారముగా నన్ను పాపములో ఉండటం దేవుడు నేరంగా ఎంచటం లేదు, కానీ ఆ పాపములో ఉండకుండా యేసయ్య దగ్గరికి రావటం, పశ్చాత్తాపడటం దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అర్థమైందా? ఆ పాపాత్మనటువంటి స్త్రీ యేసయ్యని కనపరిచింది. ఇక్కడ మరియ కూడా తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను, ఇక ఆ స్త్రీ గురించి చెప్పుకోవాలంటే ఒకప్పుడు ఆ తల వెంట్రుకలు మనుషులను ఆకర్షించడానికి ఆమె ఉపయోగించింది, కానీ ఇప్పుడు ఆ తల వెంట్రుకలను యేసయ్య పాదాల దగ్గర పెట్టేసింది. అలాగే మరియ కూడా యవనస్తురాలైనటువంటి ఈ మరియ యేసుక్రీస్తు ప్రభువు యొక్క పాదాలను తన తల వెంట్రుకలతో తొడవటం మొదలుపెట్టింది. చివరిగా చూడండి ఒక మాట, 3వ వచనం చివరి భాగం. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఒకప్పుడు ఏ వాసన ఉంది అక్కడ? ఏమా అయ్యో ఆ రాయి తీయొద్దని చెప్పి, ఎందుకంటే ఇప్పటికే చనిపోయి 4 రోజులైంది, అయ్యా వాసన కొడతాడని దేవురామే మార్త అంటే, ఒకప్పుడు ఆ ఇంటిలో కంపు, చనిపోయినటువంటి వారి కంపు ఉన్నది. కానీ ఇప్పుడు ఏముందంట? ఇల్లు అత్తరు వాసనతో, అంటే సాక్షార్థమైనటువంటి ఆరాధన. ఏ ఆరాధన అంట? సాక్ష్యం. అంటే ఆ వాసన సాక్ష్యానికి సాదృశ్యంగా ఉంది. ఆమె ఆరాధన చేస్తూ ఉంటే ఆ వాసన, ఆ అత్తరు వాసన ఇల్లంతా నిండిపోయింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు యేసును చుట్టానికి మాత్రమే కాదు, యేసు చేత బ్రతికించబడిన లాజరును చుట్టానికి కూడా అనేక మంది ఆ ఇంటికి వచ్చారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 11వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో 2 తేడాలు ఉన్నాయి. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం మనం చదువుకుంటూ ఉంటే 11వ అధ్యాయంలో మనకేం కనపడుతుందంటే రోగం కనపడుద్ది. ఏం కనపడుద్ది? కానీ 12వ అధ్యాయంలో రోగం ఉందా? రోగము లేదు. రెండవదిగా 11వ అధ్యాయంలో మరణం ఉంది, కానీ 12వ అధ్యాయంలో ఉంది జీవం ఉంది. ఏముందంట? మరణము జీవముగా మార్చబడింది. అలాగే 11వ అధ్యాయంలో కన్నీరు ఉంది. ఏముందంట? పాపం లాజరు చనిపోగానే మార్త ఏడుస్తూ ఉంది, మరియ కూడా ఏడుస్తూ ఉంది. అర్థమైందా? అంటే 11వ అధ్యాయంలో కన్నీరు ఉంది, 12వ అధ్యాయంలో ఏముందంట? 12వ అధ్యాయంలో పన్నీరు ఉంది. పన్నీర్ అంటే అత్తరు. పన్నీర్ అంటే ఏంటి చెప్పండి? అంతేకాదు 11వ అధ్యాయంలో విలాపం ఉంది. ఏముందంట? విలాపం ఉంది. 12వ అధ్యాయంలో విందు ఉంది. ఏముంది చెప్పండి? విందు. 11వ అధ్యాయంలో దుర్వాసన ఉంది, కుళ్ళు కంపు ఉంది, కానీ 12వ అధ్యాయంలో పరిమళ వాసన ఉంది. ఈ 11వ అధ్యాయానికి 12వ అధ్యాయానికి తేడా ఏంటంటే, 11వ అధ్యాయంలో మరియా, మార్త, లాజరు వాళ్ళ ఇంటిలో యేసయ్య లేడు, 12వ అధ్యాయంలో వాళ్ళ ఇంటిలో యేసయ్య ఉన్నాడు. అందుకనే మరియ అంటుంది, నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు. మార్త కూడా ఉంది, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోడు. అంటే అక్కడ లేడేసయ్యా. యేసుక్రీస్తు ప్రభువు ఎవరి జీవితాలలో ఉండడో, యేసుక్రీస్తు ప్రభువు ఎవరి కుటుంబాలలో ఉండడో, ఆ కుటుంబాలలో రోగాలు ఉంటాయి, ఆ కుటుంబాల్లో మరణాలు ఉంటాయి, ఆ కుటుంబాల్లో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆ కుటుంబాల్లో ఆశీర్వాదాలు ఉండవు. ఇప్పుడు ప్రశ్న వేసుకోవాలి, నీ జీవితంలో, నీ హృదయంలో, నీ కుటుంబంలో యేసయ్య ఉన్నాడా? వెళ్ళిపోయాడా? ఒకసారి నీ జీవితంలో, నీ కుటుంబంలో జరిగే ప్రతి పరిణామానికి నువ్వు ఒకసారి పరీక్షించుకో, నా జీవితంలో యేసయ్య ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది? 12వ అధ్యాయంలో యేసయ్య ఉన్నాడు కాబట్టి ఆ 12వ అధ్యాయంలో సమాధానం ఉంది, ఆరాధన ఉంది, విందు ఉంది, పరిమళ వాసన ఉంది, సంతోషం ఉంది. అక్కడ ఈరోజు నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా లేదా? నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా లేదా ఒకసారి పరీక్షించుకో. ఒకవేళ లేకపోతే యేసయ్య నీ హృదయంలో ఉండాలి. రెండవదిగా ఆ యేసయ్య నీ హృదయంలో, నీ ఇంటిలో
ప్రాముఖ్యమైన వ్యక్తిగా, ఆరాధించబడే వ్యక్తిగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాలలో దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. దయచేసి అందరూ కూడా మోకరించండి. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉండగా, దేవుణ్ణి బల్లలో పాలు పంపులు పొందబోయే ముందుగా నీవు ఎలాగున్నావు, నీ ఆరాధన ఎలాగుంది, నీ స్థితిగతులు ఎలాగున్నాయో ఒకసారి పరీక్షించుకో.